స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ మన్ననలు పొందిన ఆటగాళ్ళలో ప్రస్తుతంలో మనోడు ముందు వరుసలో ఉంటాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ ఆటగాడు మరి టీ20 ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి టీం విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఆటగాడు మరి వన్డే వరల్డ్ కప్లో అది అద్భుతంగా ఫామ్ను కనబరించి ఏకంగా టోర్నీ టాపర్గా ఉన్నటువంటి మన విరాట్ కోహ్లీ మరి జరిగినటువంటి మ్యాచ్లో అంటే రీసెంట్ జరిగినటువంటి మ్యాచ్లో శ్రీలంక పైన 3 వన్డేల్లో తేలిబడని చెప్పుకోవచ్చు. వాస్తవానికి స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఆడే మన విరాట్ కోహ్లీ కొలంబో పిచ్ల పైన అద్భుతంగా ఆడి కొలంబో పిచ్ల పైన సూపర్గా ఆడి కొలంబో పిచ్ల పైన మంచి రికార్డు అని చెప్పుకోవచ్చు. అయితే విరాట్ కోహ్లీ మరి గత అంటే శ్రీలంక టూర్లో ఎప్పుడు లేని విధంగా తన సగటు కేవలం 10% ఉండడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో స్పిన్ బౌలింగ్లో అటాకింగ్ ఆడుతూ అదరగొట్టే మన విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో పదే ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో మేటి బ్యాట్స్మెన్ అయినటువంటి ఈ రన్ మెషిన్ టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ఈ యొక్క బ్యాట్స్మెన్ అలోకి వచ్చే బంతులను స్పిన్ బౌలింగ్లో 3 సార్లు ఎల్బీగా అవుట్ అయ్యి మరి ఎంతోమంది విమర్శలు పాలాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడని చెప్పి, ఎందుకంటే నెంబర్ 1లో తను ఎంతో కీలకమైన ఆటగాడు. గత 15 సంవత్సరాల నుంచి నెంబర్ 1లో ఆడుతూ మన విరాట్ కోహ్లీ ఈ విధంగా అవుట్ పడడం పట్ల అభిమానులు అయితే ఏం మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఆటకి తన అంకిత భావానికి తనకు ఎంతో విలువనిచ్చే విరాట్ కోహ్లీ వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా మరి ఎల్బీగా అవుట్ కావడం పట్ల అభిమానులు అయితే అసలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి వెంటనే ఛాంపియన్ ట్రోఫీ కూడా ఉన్న నేపథ్యంలో కేవలం 3 మ్యాచ్లే ఉన్న నేపథ్యంలో తప్పకుండా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ఎక్కువ చేసి మరి ఉపఖండ పిచ్ల మీద ఆడుతున్నటువంటి మరి ఛాంపియన్ ట్రోఫీలో తన కీలక ఆటగాడుగా ఉండాలని చెప్పి అందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్.